ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ పెయింట్ గురించి తెలుసుకుందామా. సో పెయింట్ అనేది ఏంటంటే ఒక డ్రాయింగ్ టూల్. ఇది మన విండోస్ ఇన్స్టాల్ చేస్తే డిఫాల్ట్గా మనకి ఈ వచ్చే అప్లికేషన్ ఎంఎస్ పెయింట్. ఓకేనా. సో ఈ ఎంఎస్ పెయింట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి మనం ఈరోజు ఫస్ట్ తెలుసుకుందామా. దాని తాలూకు యూజెస్, దాని తాలూకు పార్ట్ టోటల్గా నేను డిస్క్రైబ్ చేస్తాను ఈరోజు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎలా ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ మెథడ్ స్టార్ట్కి వెళ్తారు. స్టార్ట్కి వెళ్ళేసి ఇక్కడ మనం వెతకండి విండోస్ యాక్సెసరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. విండోస్ యాక్సెసరీస్. ఓకే. విండోస్ 7లో అయితే ఓన్లీ డైరెక్ట్ స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ యాక్సెసరీస్లో అక్కడ క్లిక్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ విండోస్ 10లో అయితే విండోస్ యాక్సెసరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పెయింట్ అనే ఆప్షన్ ఉంటుంది. పెయింట్. ఓకే. ఈ పెయింట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా పెయింట్ విండో అనేది ఓపెన్ అవుద్ది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఎలా ఓపెన్ చేస్తారంటే, మనకి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్లో ఏ టైప్ చేస్తారు, సింప్లీ టైప్ చేయండి పెయింట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి డైరెక్ట్గా పెయింట్ విండో అనేది ఓపెన్ అయిపోద్ది. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఎలా అంటే రన్ కమాండ్. విండోస్ ఆర్ అని క్లిక్ చేయండి. విండోస్ ఆర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంఎస్ పెయింట్ అని టైప్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది ఎంఎస్ పెయింట్ విండో. ఓకే, అర్థమైందా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే పెయింట్ని ఓపెన్ చేస్తాం. రన్ కమాండ్ ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని తాలూకు పార్ట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది ఉంది కదా, సో దీన్ని ఏంటంటారంటే కంట్రోల్ మెనూ బాక్స్ అంటారు. ఏంటారు కంట్రోల్ మెనూ బాక్స్. ఇక్కడ మనకి లెఫ్ట్ టాప్ కార్నర్ ఉంచుసారా ఒక చిన్న పెయింటింగ్ బటన్ లాగా. సో ఇది నేను యారో పెట్టున్నాను. సో ఇది కంట్రోల్ మెనూ బాక్స్. దీంట్లో ఏంటంటుంది రీస్టోర్ డౌన్ అంటే చిన్న చేసుకోవచ్చు విండో సైజ్ని. నెక్స్ట్ దీంట్లో చూడండి ఇంకోటి ఉంది మూవ్, అంటే విండో సైజ్ని ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు స్క్రీన్ మీదకి. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఆప్షన్ ఉంది ఏంటంటే సైజ్ అంటే మనకి సైజ్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఈ విధంగా. సో నెక్స్ట్ దాని తర్వాత ఉంది ఏంటంటే నెక్స్ట్ మినిమైజ్ చేస్తే అవుద్ది మనకి ఈ టాస్క్ బార్ మీదకి మనకి వస్తుంది. సో నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి ఉంది ఏంటంటే మ్యాక్సిమైజ్ అని పెద్ద చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ దాని తర్వాత ఉంది ఏంటంటే క్లోజ్ అంటే క్లోజ్ చేసేయడానికి విండోని. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఏంటంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు, ఆర్ కస్టమైజబుల్ టూల్ బార్. ఎందుకు అన్నామంటే కస్టమైజబుల్ టూల్ బార్. సో ఇక్కడ మనకి ఈ ఎరేజర్ ఉంది. ఈ ఎరేజర్ అనేది మనకి 10 సార్లు యూజ్ అవుతుంది. లేకపోతే సెకండ్ ఆప్షన్లో చూడండి, నాకు ఇప్పుడు ఈ జూమ్ ఉంది. ఈ జూమ్ అనేది నాకు 10 సార్లు ఆప్షన్ ఓపెన్ మనకి యూజ్ అవుతుంది. సో ఇది నాకు పర్టికులర్గా దీనికి వచ్చేసి మళ్ళీ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడే చేస్తాను, సింప్లీ నేను రైట్ క్లిక్ చేసుకొని యాడ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే యాడ్ అయ్యింది. నాకు ఇప్పుడు అవసరం లేదు దీన్ని, మళ్ళీ ఇచ్చేస్తాను దీన్ని రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి రిమూవ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని ఏంటన్నారు కస్టమైజబుల్ టూల్ బార్ కూడా అంటారు. ఓకే. సో ఇది మనకి టాప్లో ఉంది. సో మనకి కిందికి కావాలనుకోండి, సో బిలో ద రిబ్బన్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. సో ఈ విధంగా ఎలా కూడా మూవ్ చేసుకోవచ్చు మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి. మళ్ళీ సో అబౌ ద రిబ్బన్ క్లిక్ చేస్తే మనకి ఎక్కడ మీదకి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ ఉంది ఏంటంటే అన్టైటిల్ పెయింట్ ఉంది కదా, ఇది ఉందిగా. సో ఇది మనకి టైటిల్ బార్ అంటారు దీన్ని. సో దీన్ని మినిమైజ్ బటన్, రీస్టోర్ డౌన్ బటన్, క్లోజ్ బటన్ ఆల్రెడీ కంట్రోల్ మెనూ బాక్స్లో చూసాం. ఇది హెల్ప్ మనకి పెయింట్ గురించి హెల్ప్ తెలుసుకోవాలని దీనిలో చూడండి హెల్ప్. ఓకే. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇది ఫైల్. మళ్ళీ దీంట్లో మనకి ఫైల్ ఏది ఉంటుంది అంటే న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ఇవన్నీ ప్రింట్, ఇవన్నీ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. మనం డ్రాయింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనకి షో చేస్తుంది. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇది హోమ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్. ఓకే. హోమ్ ట్యాబ్ మనకి హోమ్ ట్యాబ్లో ఏమి ఉంటాయంటే టోటల్గా ఇవన్నీ క్లిప్ బోర్డ్ ఇమేజెస్ ఉన్నాయి కదా. ఈ మొత్తాన్ని ఏంటంటారంటే గ్రూప్స్ అని అంటారు. ఈ మొత్తాన్ని ఏంటంటారు గ్రూప్స్. నెక్స్ట్ ఇది ఉంది చూసారా, ఇది రూలర్ అంటారు. మనకి మన ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ ఒకటి గీసాను అనుకోండి. సో ఈ ఇమేజ్ అనేది ఎంత సైజ్ ఉంది సో చేస్తుంది మనకి తెలుసుకోవడానికి ఈ రూలర్ని యూజ్ అవుద్ది. అవసరం లేదు అనుకుంటే ఏం చేస్తారంటే సింప్లీ దీనికి వెళ్ళేసి రూలర్ని డియాక్టివేట్ చేసేయండి. కావాలనుకుంటే లిస్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ మొత్తాన్ని ఏంటంటారంటే రిబ్బన్ కూడా అనొచ్చు. మనకి ఉంది కదా మనకి క్లిప్ బోర్డ్ గ్రూప్స్ మొత్తాన్ని కలిపి ఏంటంటే రిబ్బన్ అంటాం. ఇది రూలర్. ఇది డ్రాయింగ్ ఏరియా. ఈ వైట్ కలర్ స్పేస్ ఉంది కదా, దీన్ని ఏంటంటారంటే డ్రాయింగ్ ఏరియా అంటారు. నెక్స్ట్ ఇది స్క్రోల్ బార్, మనకి వెర్టికల్ స్క్రోల్ బార్, ఇది హారిజెంటల్ స్క్రోల్ బార్. నెక్స్ట్ ఇది ఉంది కదా 140, ఇవన్నీ మొత్తం ఏంటంటే మెజర్మెంట్స్, పేజ్ మెజర్మెంట్స్ ఇవి. ఓకే. ఇది దీన్ని స్టేటస్ బార్ అంటారు. దీన్ని ఏంటారు స్టేటస్ బార్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక పిక్చర్ని తెచ్చుకొని ఏం చేస్తానంటే నేను ఎడిట్ చేస్తామా. సో పిక్చర్ని అవుట్ సైడ్ నుంచి పిక్చర్ని ఎలా తెచ్చుకోవచ్చు, సింప్లీ ఏం చేస్తారంటే పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనికి వచ్చి సెట్ చేస్తారంటే పేస్ట్ ఫ్రమ్ క్లిక్ చేయండి. పేస్ట్ ఫ్రమ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటవుతుందంటే ఇక్కడ మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా. సో దీంట్లో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నేను సెలెక్ట్ చేసి తర్వాత ఇచ్చేస్తానండి ఓకే చేస్తాను. ఇప్పుడు దీనికి మీద మనం అప్లై చేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు ఉంది కదా, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఓన్లీ ఈ బర్డే నాకు కావాలనుకుంటున్నాను, ఓన్లీ నాకు స్పెసిఫిక్గా ఒక బర్డ్ని కావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, రెక్టాంగులర్ సెలెక్షన్ చేసుకొని నేను బర్డ్ని తీసేయాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఈ బర్డ్ ఇక్కడే ఉండి ఇంకో ప్లేస్లో నాకు సేమ్ బర్డ్ అని కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి కట్ కాపీ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తాను నేను కాపీ ఆప్షన్ యూజ్ చేస్తాను డూప్లికేట్ క్రియేట్ చేయడానికి. దీని షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్-C, మనకి కింద డౌన్ చూపిస్తుంది చూసారా, కాపీ కంట్రోల్+C అనేసి. సో ఈ విధంగా ఓకే కాపీ చేశాను, నెక్స్ట్ ఏం చేస్తాను పేస్ట్ క్లిక్ చేస్తాను, దీని షార్ట్కట్ కీ కంట్రోల్-V. ఓకే, ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంత అవుతుంది అంటే కట్ అనే ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారు అంటే, సో మూవ్ చేసేయడానికి. సింప్లీ ఏం చేస్తానంటే నేను ఈ బర్డ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి కాపీ చేస్తే ఎటువంటి ఆప్షన్స్ ఎటువంటి ఆపరేషన్ జరగలేదు, అంటే మనకి ఏంటంటే డూప్లికేట్ క్రియేట్ అయింది. కానీ కట్ చేస్తే ఏదైతే మూవ్ చేయడానికి సింపుల్ చూడండి కట్ చేశాను, చూడండి పోయింది అక్కడ, మళ్ళీ పేస్ట్ చేశారనుకో ఇక్కడ వస్తుంది ఇలా విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ చేయాలంటే కంట్రోల్+Z అండూ అంటారు దాన్ని. ఓకే, అండూ యాక్షన్. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఫ్రీ ఫామ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంది. ఇంకోటి ఉంది చూడండి ఫ్రీ ఫామ్ సెలెక్షన్లో ఫ్రీ ఫామ్ సెలెక్షన్ అంటే ఏంటి, మనం ఇప్పుడు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్డ్ ఉంది, సో ఈ బర్డ్ని ఏం చేస్తానంటే నేను ఈ విధంగా నచ్చిన విధంగా కట్ చేసుకుంటాను. నేను సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా నచ్చిన విధంగా మనం కట్ చేసుకోవచ్చు, కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇలాంటిది నాకు ఇంకోటి కావాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాను సింప్లీ కాపీ, నెక్స్ట్ ఏం చేస్తాను పేస్ట్, కాపీ పేస్ట్, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ దాని తర్వాత ఆప్షన్ ఉంది ఏంటంటే కట్ కాపీ పేస్ట్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ దాని తర్వాత ఉంది ఏంటంటే సెలెక్ట్ ఆల్, అంటే మొత్తం సెలెక్ట్ చేశాను, డిలీట్ చేసి మొత్తం అంతా డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ చేస్తారు సింప్లీ అండూ ఆప్షన్ ఉంటుంది, కంట్రోల్-Z, ఇక్కడ మనకి యారో ఉంది చూసారు, ఇక్కడ క్లిక్ చేయండి మళ్ళీ వస్తుంది, మళ్ళీ అండూ క్లిక్ చేయండి, మళ్ళీ ముందే విధంగా ఉందో ఆ విధంగా మనకి చేంజ్ అయిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ ఆల్ అయిపోయింది. నెక్స్ట్ ఉంది ఇన్వర్ట్ సెలెక్షన్. ఇన్వర్ట్ సెలెక్షన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇలాగా, ఈ బార్డ్ తప్ప మిగతా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా పోవాలి. సో అప్పుడు ఏం చేస్తారు సార్ సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇన్వర్ట్ సెలెక్షన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కీబోర్డ్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, డిలీట్ కీవర్డ్, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, లేదు మీకు ఇంకా చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, హైలైట్ అవుద్ది, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసినా అయిపోద్ది. ఇన్వర్ట్ సెలెక్షన్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయి మొత్తం ఉంటుంది. మళ్ళీ కావాలి బ్యాక్ రావాలంటే మళ్ళీ కంట్రోల్-Z క్లిక్ చేస్తే మనకి ఏడవుద్ది, టోటల్గా బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా ముందు ఏంటంటే ట్రాన్స్పరెంట్ సెలెక్షన్. సో ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ గురించి చెప్తాను దీని గురించి. సో నెక్స్ట్ ఉంది ఏంటంటే మనకి రెక్టాంగిల్. సో రెక్టాంగులర్ బాక్స్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు నేను క్రాప్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాప్ చేయండి, క్రాప్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ చేయండి, ఇది అయిపోద్ది. అంటే స్పెసిఫిక్గా క్రాపింగ్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. సో పిక్చర్ని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేస్తాం. ఇది సెలెక్ట్ తర్వాత ఇచ్చేస్తాను క్రాప్. ఓకే, క్రాప్ అయిపోయింది. మనకి పిక్చర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్ని సైజ్ని పెంచాలనుకోండి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా ఈ సైజ్, పిక్చర్స్ రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, రీసైజ్ క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ పిక్సెల్స్ ఉంది, ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఉంది 200 అని పెట్టాను, 200 పెట్టేసి ఇక్కడ చూడండి మెయింటైన్ యాసెప్ట్ రేషియో అంటే సేమ్ రేషియో అనేది ఉంది, అదే కానీ నేను తీసేస్తే అయిపోతుంది, చూపిస్తాను అండి. ఓకే, ఇలాగ రెండు సైడ్లు మనకి వెర్టికల్ హారిజాంటల్ పెరిగింది. అదే కానీ నేను ఓన్లీ స్పెసిఫిక్గా ఒకదాన్నే చేయాలనుకుంటున్నాను అంటే మనకి మెయింటైన్ యాసెప్ట్ రేషియో తీసేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 200 డిఫైన్ చేస్తాను, వెర్టికల్ది మారలేదు చూసారా, సెట్ చేసి తర్వాత ఇచ్చేస్తాను, ఓకే చేయండి, అంటే ఈ విధంగా మనకి వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఉంది స్క్యూ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు మనకి రీసైజ్, మనకి ఇక్కడ స్క్యూ డిగ్రీస్ ఉంది, మనకి జస్ట్ మనకి ఈ విధంగా ఫ్లాట్గా చేయాలనుకోండి. సో 25 డిగ్రీస్ ఇచ్చాను, తర్వాత ఓకే ఈ విధంగా ఫ్లాట్స్గా మార్చుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ తర్వాత ఏంటంటే రొటేషన్, మనకి రొటేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉంది కదా, సో చూడండి ఇలాగా మనకి ఈ విధంగా ఓకే రొటేషన్ ఈ విధంగా మార్చుకోవచ్చు, 180 డిగ్రీస్ ఈ విధంగా. ఓకే, మళ్ళీ ఫ్లిప్ హారిజాంటల్ అంటే ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఒరిజినల్ ప్లేస్ చేయాలంటే ఈ విధంగా. ఓకే,
సో నాకు ఇలాంటిదే ఇంకోటి కావాలనుకోండి, ఇప్పుడు చేస్తానంటే సెలెక్ట్ చేసుకుంటాను, సెలెక్ట్, తర్వాత చేస్తానంటే కాపీ, తర్వాత చేస్తాను పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, దీన్ని ఆపోజిట్గా చేంజ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తే సింప్లీ దీనికి వెళ్ళేసి ఫ్లిప్ హారిజాంటల్ క్లిక్ చేయండి. చూడండి ఏ విధంగా మారిపోద్ది. ఈ విధంగా కూడా మనం సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? సో రైట్. సో నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఉంది ఏంటంటే పెన్సిల్. సో పెన్సిల్ అంటే పెన్సిల్ యూజ్ చేసుకునేటంటే మనం ఫ్రీ హ్యాండ్ ఆర్ట్స్ మనం రాసుకోవడానికి, కొత్త వాళ్ళకి అయితే మనకి ఏంటంటే జస్ట్ ఈ పెన్సిల్ యూజ్ చేసుకొని చేయండి. ఎందుకంటే మౌస్ మూవ్మెంట్ అనేది సరిగ్గా రావడానికి ఈ ఫ్రీ హ్యాండ్ ఆర్ట్స్ అనేది రాసుకోవడానికి ఇది యూజ్ చేసుకోండి. ఓకే, ఇది కొద్దిగా బాగా యూజ్ అవుద్ది. అంటే మనకి మంచిగా ఆర్ట్స్ తెలిసిన వాళ్ళు అయితే బాగా డ్రాయింగ్ చేయగలరు ఇది. ఓకే, నెక్స్ట్ ఉంది ఏంటంటే ఇది ఫిల్. అంటే ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు రెక్టాంగులర్ బాక్స్ని తీసుకున్నాను. రెక్టాంగులర్ బాక్స్లో నేను ఫిల్ చేయాలనుకున్నాను, టోటల్ కలర్ని ఫిల్ అయిపోవాలి. అండ్ బకెట్ లాగా, పెయింట్ బకెట్ లాగా ఇది జస్ట్ క్లిక్ చేసుకుని ఫిల్ చేస్తాను. ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇది ఏ టూల్ అంటే టెక్స్ట్ టూల్ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఉందా, సో ఇక్కడ నేను రాసుకుంటాను, ఇక్కడ ఏదో ఒకటి సిఏఎన్సి ట్యూటోరియల్స్, ఈ విధంగా ట్యూటోరియల్స్. ఓకే, సో ఈ విధంగా మనం టెక్స్ట్ రాసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ని చేంజ్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ చూడండి టెక్స్ట్ ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఫాంట్ స్టైల్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మనకి టెక్స్ట్ టూల్ ఉన్న ఆప్షన్ ఉంటుంది, దీంట్లో మార్చుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు, అండర్లైన్ ఇచ్చుకోవచ్చు. ఫాంట్ సైజ్ కావాలంటే ఫాంట్ సైజ్ కూడా మనం పెంచుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను ట్రాన్స్పరెంట్ ఒపాక్యూ అని చెప్పాను కదా, అక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంది కదా హోమ్ ట్యాబ్లో. సో చూడండి ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఒపాక్యూ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను చేస్తాను, ఇది ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ 1 అనేది ఫోర్గ్రౌండ్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్లో కానీ నేను మార్చాను అనుకోండి ఈ విధంగా, సో ట్రాన్స్పరెంట్లో మనకి ఏది జరగదు. సో ఇక్కడ ఒపాక్యూ కానీ పెట్టాను అనుకో, చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది. సో కాబట్టి ఆరెంజ్ కలర్లో మారింది. అదే ఇక్కడ ఏ కలర్ పెడతారో ఆ కలర్ అనేది మారిపోద్ది, అది ఒపాక్యూ అంటారు. అది ట్రాన్స్పరెంట్ అంటే ఏంటంటే డిఫాల్ట్గా మనకి ఏ పేజ్ కలర్ అయితే ఉందో అది కలర్లో మనకి ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్. ఓకేనా, అర్థమైందా? ట్రాన్స్పరెంట్ అది. ఓకే, సో నెక్స్ట్ ఎంత అవుతుంది అంటే కదా, సో నెక్స్ట్ ఉంది ఎరేజర్. సో ఎరేజర్ డిఫాల్ట్ కలర్ ఈజ్ వైట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి వైట్ మనకి ఎరేజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎరేజ్ చేయాలనుకోండి, ఏదైనా ఎరేజ్ చేస్తాననుకోండి, నేను అరెస్ట్ చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ క్లిక్ చేసుకొని అరెస్ట్ చేసుకోవచ్చు. అదే సైజ్ని పెంచాలనుకోండి, సైజ్ పెంచాలంటే ఏం చేస్తారు, సింప్లీ కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఉంది ఎరేజర్ సైజ్ అనేది పెరుగుతుంది, ఎరేజ్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్ కొద్దిగా చిన్న ఎరేజర్తోనే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మౌస్ మూవ్మెంట్ అనేది సరిగ్గా రావడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, బాగా ఫస్ట్ చిన్న ఎరేజర్తో చేయండి, తర్వాత పెద్ద ఎరేజర్ని యూజ్ చేసుకోండి. ఓకే, మౌస్ మూవ్మెంట్ అనేది మనకి సరిగ్గా రావాలి కదా, సో ఫస్ట్ అది. ఓకే, సో నెక్స్ట్ ఎంత ఉంది అంటే ఎరేజర్ని కలర్ ఎరేజర్ లాగా మార్చుకోవచ్చు. ఎలాగా అంటే కలర్ 2 ఉంది కదా, సో కలర్ 2 ఏదైతే మార్చుకుంటారో దానిలాగా మారిపోద్ది కలర్ ఎరేజర్. ఇది కలర్ ఎరేజర్. ఓకే, సో నెక్స్ట్ ఎంత అవుతుందంటే కలర్ పిక్కర్ అంటాం. సో ఇప్పుడు నాకు ఈ బర్డ్లో ఇది కొద్దిగా జూమ్ చేసుకుంటాను. ఓకే, నాకు ఈ బర్డ్లో నాకు ఈ కలర్ కావాలి. ఇప్పుడు చూడండి నేను కలర్ని ఫిల్ చేస్తాను ఈ విధంగా. అంటే ఏమవుతుంది అంటే కలర్ పిక్కర్ అంటారు దీన్ని, కలర్ పిక్కర్. సో దీంట్లో ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని మనం తీసుకోవచ్చు, అదే కలర్ పిక్కర్. ఇప్పుడు ఉందా, ఇది సెలెక్ట్ చేయండి, కలర్ పిక్కర్. ఈ విధంగా అంటే మనకి ఏమవుతుంది అంటే కలర్ని పిక్ చేసుకుంటుంది, కలర్ పిక్ చేసుకొని అప్లై చేస్తుంది. అంటే ఇది కలర్ పిక్కర్, దీన్ని కలర్ పిక్కర్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఉంది ఏంటంటే జూమ్ టూల్. అంటే జూమ్ చేసుకోవచ్చు, మన పిక్చర్ని జూమ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంతవరకు మనం జూమ్ చేసుకోవచ్చు. మళ్ళీ జూమ్ తగ్గించాలంటే జూమ్ అవుట్, రైట్ క్లిక్, మౌస్ తరక రైట్ క్లిక్ చేయండి, జూమ్ అవుట్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఉంది ఏంటంటే బ్రషెస్. సో బ్రషెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను మార్చుకుంటాను బ్రష్ కలర్. సో ఇక్కడ చూడండి, సో కంట్రోల్ ప్లస్ అండ్ సైజ్ పెరుగుతుంది, బ్రష్ సైజ్. సో ఇక్కడ మనం ఇది ఫస్ట్ బ్రష్ ఇది. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మార్చుకోవచ్చు కూడా. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ రకరకాల బ్రషెస్ ఉంటాయి. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. ఓకేనా, ఇది స్ప్రే చేయడానికి. దీని సైజ్ పెంచుకోవాలన్నా కూడా మనం కంట్రోల్ ప్లస్ చేసుకొని స్ప్రే సైజ్ పెంచుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ బ్రషెస్ ఉంటాయి, లైట్ బ్రష్ అనేసి,
ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ క్రేయాన్స్ ఉంటుంది, లైట్ పెన్సిల్. ఓకే, ఇక్కడ రకరకాల బ్రషెస్ ఉంటాయి, ఈ బ్రషెస్ యూజ్ చేసుకొని చేసుకోండి. ఓకే, సో ట్రై చేయండి ఇవంతా. ఓకే, నెక్స్ట్ దాంతో ఏంటంటే ఇక్కడ షేప్స్ ఉంటాయి. సో షేప్స్, సో ఇది ఏంటంటే లైన్స్, స్ట్రైట్ లైన్స్ని వేసుకోవడానికి ఇలా షేప్స్ని. ఓకే, సో ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ని వేయడానికి యూజ్ చేసుకుంటారు ఇవి షేప్స్. ఓకే, నెక్స్ట్ దాంతో ఏంటంటే ఇవి కర్వ్స్ మనకి కొండలు వేయడానికి వెళ్ళడానికి యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. సో చూడండి ఇలా ఉందా, సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఇలా ట్రై చేశాను. సో సింప్లీ చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి డబుల్ క్లిక్ చేయండి, అంటే ఈ విధంగా మనకి టోటల్గా ఈ విధంగా వస్తుంది. మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఇలాగా స్ట్రైట్ షిఫ్ట్ పట్టుకుంటారు, షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత ఇచ్చేస్తారు, ఇక్కడికి మీదకి వచ్చేసి డబుల్ క్లిక్ చేయండి, అంటే ఎడవుద్ది ఈ విధంగా మనకి ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇలా కొండలు వేయడానికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ అంతా అవుతుంది ఏంటంటే ఇక్కడ సన్ వేయాలనుకోండి, సింప్లీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మనం వేసినప్పుడే కలర్ అనేది ఫిల్ అయిపోవాలి. సో కలర్ అనేది ఫిల్ అవ్వాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ 2 ఉంది కదా, సో కలర్ 2 మీ ఇష్టం ఏదైనా కలర్, ఆరెంజ్ కలర్ ఏదో సెలెక్ట్ చేయండి ఈ విధంగా. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయో చూడండి, మన షేప్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ అవుట్లైన్ ఫిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో సాలిడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫిల్ అంటే ఏంటంటే ఇన్నర్లీ, మనకి అవుట్లైన్ అంటే ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది అవుట్లైన్. ఇదేంటంటే ఫిల్ అంటే మనకి ఈ విధంగా చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ మార్కర్ అనేసి, న్యాచురల్ పెన్సిల్ అనేసి, మీకు ఏ కలర్ కాదు. సాలిడ్ కలర్ అంటే ఫుల్ కలర్, క్రేయాన్ అంటే క్రేయాన్ మోడల్ వస్తుంది, మార్కర్ అంటే మార్కర్, ఆయిలీ అంటే ఆయిలీ కలర్, నెక్స్ట్ న్యాచురల్ పెన్సిల్. ఓకే, సో ఈ విధంగా మనం పెంచుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఓకే, సాలిడ్ కలర్లో ప్లేస్ చేసుకున్నాను ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఉంది. సో ఇప్పుడు చూడండి నేను జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ బార్డర్స్ అనేది థిక్గా కావాలి, అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ సైజ్ అని ఆప్షన్ చూసారా. సో ఈ విధంగా ఇలా సైజెస్ని పెంచుకోవచ్చు. మీకు ఇంకా సైజ్ని పెంచుకోవాలంటే ఏం చేస్తారంటే సింప్లీ కంట్రోల్ ప్లస్, చూడండి కంట్రోల్ ప్లస్ చేస్తారంటే మనకి వద్దంటే మనకి ఈ విధంగా మనకి సైజ్ పెంచుకోవచ్చు. మళ్ళీ డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తే అవుతుంది, డిక్రీజ్ అనేది అవుతుంది. ఓకే, అర్థమైందా. సో ఇవి ఈ విధంగా మన షేప్స్. ఇంకా ఇంకోటి ఉంది ఏంటంటే అన్డెఫినెట్ షేప్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉందా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి చూపిస్తాను. సో ఇది జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డబల్ క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. అంటే ఇలాగ అన్డెఫినెట్ షేప్స్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇది జస్ట్ నార్మల్గా వేసాను. సో చూడండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేయండి, మనకి ఎండింగ్ ఎక్కడైతే స్టార్టింగ్ అయిందో అక్కడికి ఎండింగ్ చేస్తే అప్పుడు క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది అన్డెఫినెట్స్. ఇక్కడ మనకి ఏదైనా ఏ షేప్ తీసుకోవాలంటే ఏ షేప్, మనకి డిఫాల్ట్ మనకి ఇది వద్దు, మనకి ఏం చేయాలంటే కలర్ 2ని మార్చేయండి. మనకి ఇక్కడ సేఫ్ ఫిల్ ఉంది కదా, ఈ సేఫ్ ఫిల్ని తీసేయండి, నో ఫిల్ అని క్లిక్ చేస్తే నార్మల్గా అయిపోతుంది. ఓకే, అర్థమైందా. సో ఇవి ఏంటంటే కలర్స్. మీకు కలర్స్లో ఇంకా రకరకాల కలర్స్ కావాలనుకుంటే ఎడిట్ కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మీకు ఏ మోడల్ కావాలి, ఏది నచ్చింది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కస్టమ్ కలర్స్ క్లిక్ చేసి అది ఏం చేస్తారంటే ఓకే చేస్తారనుకోండి. ఓకే చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది అక్కడ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి, ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఉంది ఎడిట్ విత్ 3D, అంటే 3D పెయింట్. ఇది అడ్వాన్స్డ్ ఎడిటింగ్ టూల్. ఇది 3Dలో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ అంతా అవుతుంది ఏంటంటే వ్యూలో ఉంది, వ్యూ ఆప్షన్లో మనకి జూమ్ ఇన్ అంటే జూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, నెక్స్ట్ 100% స్క్రీన్ పెట్టుకోవడానికి, రూలర్స్. ఇప్పుడు రూలర్స్ షో చేస్తుంది కదా, ఇది టిక్ తీస్తానికి పోయింది చూడండి, మళ్ళీ క్లిక్ చేసుకోవాలి వస్తుంది. మళ్ళీ గ్రిడ్ లైన్స్ అంటే మా ఇమేజ్ ఎంత సైజ్ ఉంది, ఎన్ని పిక్సెల్స్లో ఉంది తెలుసుకోవడానికి ఇది. నెక్స్ట్ ఉంది స్టేటస్ బార్ అంటే ఇదే కదా షో చేస్తుంది, అది టిక్ అని తీస్తానికి పోయింది. ఫుల్ స్క్రీన్ అంటే ఫుల్ స్క్రీన్లో షో చేస్తుంది. నెక్స్ట్ థంబ్నెయిల్ హైలైట్ అవ్వట్లేదు. ఎప్పుడు హైలైట్ అవుద్ది అంటే మనం ఎప్పుడైతే జూమ్ పెంచుతామో అలాంటప్పుడు థంబ్నెయిల్ అనేది మనకి షో చేస్తుంది. అంటే చిన్న విండో, ఇది పెద్దది చూపిస్తుంది, ఇక్కడ చిన్న విండోలో షో చేస్తుంది. ఇది థంబ్నెయిల్ అంటారు. ఓకే, అర్థమైందా. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక చిన్న నేను డ్రాయింగ్ వేస్తాను, డ్రాయింగ్ వేసి దాన్ని సేవ్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఓకే, సో చూడండి నేను ఒక చిన్న కంప్యూటర్ బొమ్మనే వేస్తాను. ఓకే, సో కంప్యూటర్ బొమ్మ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రెక్టాంగులర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఏం చేస్తానంటే సింప్లీ ఇలా ట్రై చేస్తాను. సో ఇది కాకుండా ఇలా చూడకుండా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు కలర్ 1, నెక్స్ట్ కలర్ 2లోనే ఏం చేస్తాను గ్రే కలర్ని ఫిల్ చేస్తాను. తర్వాత ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేసి ఈ విధంగా ఏముంది కదా, తర్వాత ఏం చేస్తారు అవుట్లైన్ కలర్ సాలిడ్ కలర్, ఫిల్ కలర్ కూడా సాలిడ్ కలర్, ఇది రెండు సెలెక్ట్ చేయండి.
తర్వాత సైజ్ని కాస్త పెంచుకోండి, అవుట్లైన్ది సైజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ ఈ విధంగా లాగా డ్రా చేసేయండి. ఓకే, తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ సైజ్ని ఇంకా పెంచుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే తెలిసి చెప్పాను కదా, కంట్రోల్ ప్లస్ ఈ విధంగా ఈ విధంగా సెర్చ్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కలర్ 2 చేంజ్ చేసుకొని స్టాండ్ వేస్తారు ఇక్కడ ఈ విధంగా స్టాండ్. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో స్టాండ్ ఈ విధంగా. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ దీంట్లో ఒక పిక్చర్ నాకు కావాలి. సో పిక్చర్ కావాలంటే ఏం చేస్తాం, ఇప్పుడు నాకు ఈ పిక్చర్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ప్రింట్ స్క్రీన్ మన కీబోర్డ్లోని ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ స్క్రీన్. ఓకే, మనకి నంబర్ న్యూమరిక్ కీప్యాడ్ లెఫ్ట్ సైడ్లోని ప్రింట్ స్క్రీన్ మీదకి ఉంటుంది, యారో కీస్ మీద ఉంటుంది చూడండి, పిఆర్ఐఎన్టీ ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది ఒకసారి. ఓకే, సో అది క్లిక్ చేసుకోండి. ఓకే, అది క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పేస్ట్ క్లిక్ చేసేయండి. పేస్ట్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ అనేది అవైలబుల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని చిన్న చేయండి, ఈ విండో సైజ్ని ఇచ్చేస్తారు, చిన్న చేసి ఇక్కడ ప్లేస్ చేస్తారు ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే అర్థం రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే విండోని నేను ఇప్పుడు డ్రాయింగ్ చేశాను కదా, సో దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ ఎలా చేస్తారు, సో సింప్లీ ఫైల్ మెనూకి వెళ్తారు, ఇక్కడ ఉందా, దీనికి వెళ్ళేసి ఇక్కడ మనకి చూడండి న్యూ అంటే న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేయడానికి. ఇప్పుడు నేను రీసెంట్గా ఏవి సేవ్ చేస్తుంటానో అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఉంది ఏంటంటే ఓపెన్ అంటే ఆల్రెడీ మనం సేవ్ చేసిన పెయింట్ని ఓపెన్ చేసుకోవడానికి, సేవ్ మీన్స్ సేవ్ చేయడానికి. నెక్స్ట్ ఉంది సేవ్ యాజ్లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. నేను సేవ్ యాజ్లో మనకి డిఫరెంట్ నేమ్స్తో పాటు నేను ఆల్రెడీ ఫంక్షన్ కీలు చెప్పినప్పుడు చెప్పుకుంటాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే ఏంటంటే ఇక్కడ పిఎన్జీ డిఫాల్ట్గా ఎంఎస్ పెయింట్లో సేవ్ అయినప్పుడు మనకి ఏ ఫార్మాట్లో సేవ్ అవుద్దంటే మనకి ఓల్డర్ వెర్షన్స్లో అయితే బిఎంపి బిట్ మ్యాప్ ఫార్మాట్స్లో సేవ్ అవుతాయి, కానీ అడ్వాన్స్డ్లో అయితే మనకి ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అవుతుంటుంది డిఫాల్ట్గా. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సేవ్ చేస్తాను, సేవ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కింద ఆప్షన్ ఉంటుంది పిఎన్జీ, సేవ్ యాజ్ టైప్. డిఫాల్ట్గా ఎక్కడ వస్తుంది పిఎన్జీ. ఇక్కడ మనకి రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి, మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్, జేపీజీ అంటే జేపీజీ, ఇక్కడ రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి. ఈ ఫార్మాట్స్లో మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ దాని తర్వాత ఉంది ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే ఇక్కడ మనకి చూడండి సేవ్ అవుతుంది కదా, ఎలా సేవ్ చేయాలి మనకి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ యాజ్లో డిఫరెంట్ ఫార్మాట్స్, ఏ ఫార్మాట్స్ కావాలంటే ఫార్మాట్స్ని సేవ్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ నేమ్స్తో పాటు ఇది. నెక్స్ట్ ఉంది ప్రింట్ అంటే ప్రింట్ రివ్యూ, అంటే ప్రింట్ తీసే ముందు మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ ఏది చేసినా కూడా మనం ప్రింట్ తీస్తాం. ప్రింట్ డైరెక్ట్గా తీయకుండా మనం ప్రింట్ తీసే ముందు ఏం చేయాలంటే ప్రింట్ రివ్యూ చూసుకోవాలి. అంటే మనకి అది కరెక్ట్గా ఉందా, పేజ్ కరెక్ట్గా ఉందా లేదా, చూడండి పేజ్లో ఎలా వచ్చింది, ఇలా మనకి ఇది వచ్చేస్తుంది. మనకి ప్రింట్ తీసినప్పుడు మనం చూడకుండా ప్రింట్ తీస్తుంటే ఏంటయ్యాను, ఇవి కూడా టోటల్గా ప్రింట్ అయిపోయాను. సో మళ్ళీ ఏం చేయాలి, దీన్ని క్లోజ్ చేసి ఈ మొత్తాన్ని ఏం చేయాలి, మనం చేంజ్ చేసుకోవాలి. సో వైట్ కలర్లో ఫిల్ చేస్తామా, ఇది సింప్లీ సెలెక్ట్ చేసి వైట్ కలర్లో ఫిల్ చేస్తాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ దీనికి వెళ్ళేసి మళ్ళీ ప్రింట్కి వెళ్ళేసి ప్రింట్ రివ్యూ చూడండి కరెక్ట్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రింట్ రివ్యూ చూసుకోవాలి. ప్రింట్ రివ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ క్లిక్ చేసుకుంటే ప్రింట్ అయిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ ఉంది ఫ్రమ్ స్కానర్ ఆర్ కెమెరా, ఇది హైలైట్ అవ్వట్లేదు, నేను మనకి వెబ్ కెమెరా ఇది ప్లేస్ చేయలేదు కాబట్టి. సో సెండ్ ఇన్ మెయిల్ అంటే మెయిల్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఆల్రెడీ చేసిన పెయింట్ని మనకి డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్లో కూడా చేంజ్ చేసుకోవాలి, ఇలా బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది నెక్స్ట్. దాని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి చూడండి, ఫిల్ అనేసి టోటల్గా, నెక్స్ట్ స్టైల్డ్ మోడ్ అని చిన్న బొమ్మల్లాగా మన మల్టిపుల్ పిక్చర్స్ వచ్చినట్టు, సెంటర్ అంటే సెంటర్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉంది ప్రాపర్టీస్ అంటే దీంట్లో మనకి ఏ సైజ్ ఉంది, ఎంత సైజ్ ఉంది, మనకి పేజ్ సైజ్ ఎంత, మొత్తం సూచిస్తుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ అంతా అవుతుంది ఏంటంటే అబౌట్ పెయింట్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జిట్ అంటే ఇది. థ్యాంక్ యూ.